ఇట్స్ జస్ట్ అనే ఇంట్రో. నీకు ఒకవేళ బాడీ గురించి తెలియకపోయినా, నువ్వు జిమ్కి వెళ్దాం అసలు నాకు వర్కౌట్లు ఏమీ తెలియదు అనుకున్నా సరే ఈ వీడియో నీకోసమే. అండ్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే ప్రాపర్ గైడెన్స్ లేదు, డైట్ ప్రిపేర్ చేసుకున్నామన్నా నాకు ఎట్లా చేయాలో తెలియదు అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది జస్ట్ ఇంట్రో వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీ అందరికీ. పక్కా మిస్ అవ్వమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఈ వీడియో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బన్నీ. అండ్ నేను ఈ వీడియోకి తీయటం రీజన్ ఏంటంటే, మీకు చాలామందికి కాంపిటీషన్స్ ఆడాలని ఉంటుంది కానీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అనమాట. సో దానికోసమని ఈ వీడియో తీస్తున్నా. సో ఈ వీడియోలో ఏముంటుందంటే మొత్తం ఎలా చేద్దామో ఎలా ఏంటి అని ఒక ప్లానింగ్ అనమాట. దీంట్లో 0 to scratch అనమాట. అంటే మనకి అసలు ఐసెన్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు నా కాంపిటీషన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇట్లా ఇది నరేష్, ఇంకా మజిల్ మెన్యా, ఇంకా చాలా ఉన్నాయి కాంపిటీషన్స్. ఇవేమి తెలియదు, నేను ఆడదాం అనుకుంటున్నా. నాకు ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా లాస్ట్ టైం ఆడదాం అనుకుని డ్రాప్ అయిపోయినా. నాకు ఒక సరిగ్గా తెలియక అది ఏం చేయాలి, ఎవరు ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు, అండ్ ఎంత బడ్జెట్ అవుతుందో నాకు బేర్ చేయగలుగుతానా లేదా అన్నట్టు చాలా ఉండే అనమాట నాకు ఈ డౌట్స్. అందుకని నేను డ్రాప్ అయిపోయినా. సో అలా మీకు ఉండొద్దు, అందుకనే ఈ వీడియో చేస్తున్నా. ఇలా చాలామంది చేసిరు కానీ చాలామందిది నాది వేరే ఏంటంటే, నేను ఇన్ఫర్మేటెడ్గా ఇద్దాం అనుకుంటున్నా, అది మీకు అర్థమయ్యేటట్టు. అంటే మొత్తం లాజికల్గా కాకుండా, అంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది ఇష్టం, అవన్నీ ఇన్డెప్త్ వెళ్ళి మాత్రం చెప్పను, మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. అండ్ ఇది ఓన్లీ కాంపిటీషన్ పర్పసే కాదు, మీకు ఒకవేళ బిగినర్స్ అయినా సరే మీకు వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి, ఫస్ట్ వెళ్ళంగానే ఏం వర్కౌట్ చేయాలి, ఫార్మ్స్ ఎలా చేయాలి, అండ్ ఇంకేమున్నాయంటే ఇంకా మీకు చాలామంది డైట్ ప్రిపేర్ చేసుకోవడం కూడా రాదు, వాళ్ళని వీళ్ళు అడుగుతుంటారు. వాళ్ళకి డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను. ఎలా చేయాలి, ఎట్లా ఉంటుంది ప్రాసెస్, అండ్ మైండ్ సెట్. ఫస్ట్ వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళకి మైండ్ సెట్ ఉండాలి, అది మోటివేట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ని డీల్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ మీల్ కంప్లీట్ చేయాలన్నమాట. మార్నింగ్ ఈరోజు లేట్ అయిపోయింది, నైట్ మూవీకి వెళ్ళి వచ్చే లోపుకి లేట్ అయిపోయేసరికి లెగటం లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసేసుకొని మనం ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మనం నాన్ వెజ్ తినలేము. సో ఇప్పుడు వెజ్లో ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి లేదన్నట్టు ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. అండ్ ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు బయటికి, ఎవరి పనుల వాళ్ళకి. సో ఇప్పుడు మనము నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, అంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి. వెజ్ అంటే ఇప్పుడు మ్యాక్స్ పన్నీర్ లేదంటే ఏదో ఒకటి. ఈరోజు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవాలి మనం. సో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు రెస్ట్ డే కాబట్టి కొంచెం యాప్స్ వర్కౌట్ కూడా చేయాలి. ఎందుకంటే మనం ఆడే కాంపిటీషన్కి యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఇన్ కేస్ ఏదైనా కాంపిటీషన్ ఆడాలన్నా లేదంటే ఏదన్నా సంథింగ్ మజిల్లో దిగుదాము, పక్కా నేను మంచి మజిల్ కావాలి, మంచి బాడీ కావాలనుకుంటే మాత్రం పక్కా మీరు చేయాల్సింది ఒకటే పని, తిరగడం తగ్గించుకోవాలి. టైం దొరికినప్పుడల్లా రెస్ట్ ఇవ్వాలి. మీరు ప్రతి ఒక్క బాడీ బిల్డర్ని ఎవరన్నా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు టైం దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ తిరగరు, ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగరు, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీకు టైం దొరికినప్పుడల్లా బాడీకి ఎంత టైం ఇస్తే నువ్వు ఆ బాడీ నీకు అంత మంచి రిజల్ట్ చూపిస్తుంది అనమాట. నువ్వు ఏ టైం ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అన్ని ప్రెజర్ పెట్టేస్తే నీకు ఏ బాడీ రాదు. ఇది బాడీ బిల్డింగ్ అనే కాదు, ఏదైనా సరే బిగినర్స్కి అయినా సరే స్టార్టింగ్ పోయి దన్న కొడితే మాత్రం ఏమి రావు. స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం స్లోగా మీ బాడీకి వెయిట్స్ అలవాటు చేసుకుంటూ, డైట్ అలవాటు చేసుకుంటూ, మెయింటెనెన్స్ క్యాలీస్ చేసుకుంటూ స్లో అట్లా మెల్ల డెవలప్ అవ్వాలి. ఇవన్నీ నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో నేర్పిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా సపరేట్గా ఏది ఎట్లా చేయాలి ఏంటి అని ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను మీకు. అండ్ ఇప్పుడు మన మీల్ కంప్లీట్ చేసుకొని అండ్ కొంచెం వాటర్ ఇంటే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది సమ్మర్ కాబట్టి పక్కా కుకుంబర్ ఇవన్నీ తీసుకోండి, ఎందుకంటే బాడీ హీట్ అయిపోతుంది ఒకవేళ వెజ్ బాగా ఎక్కువ నాన్ వెజ్ తీసుకొని ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే మాత్రం. ఎందుకంటే వాటర్ ఇంటేక్ చాలా మెయిన్. అంటే ప్రోటీన్ తీసుకోకపోయినా సరే వాటర్ అనేది పక్క మినిమం 3 to 4 లీటర్స్ అయితే ఉండాలి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు తాగినట్టే. సో తాగాలనగానే ఒకటేసారి అక్కడ కూర్చొని మొత్తం తాగకుర్రి, దాన్ని 1 అవర్కి ఒక గ్లాస్ 1 అవర్కి ఒక గ్లాస్ అట్లా తాగితే మాత్రం బాడీకి మంచిగా పడుతుంది. ప్లస్
బాడీ మంచి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి ఫుడ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, అండ్ ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏమేమి ప్రోటీన్స్ తీసుకోవాలి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకేమన్నా నేను ఎలా చెప్పాలి అని ఏమన్నా తప్పు ఏమన్నా చెప్తే మాత్రం కామెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే నేనేమన్నా తప్పు చేసినా సరే, ఇంకేమన్నా మీకేమన్నా కావాలన్నా సరే నాకు కామెంట్ త్రూనే తెలుస్తుంది. కాబట్టి పక్క కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మీరు ఒకవేళ మంచిగా ఉంటే మంచిగా ఉందని కామెంట్ చేయండి, మంచి లేకపోతే మంచి లేదని కామెంట్ చేయండి. ఏట్లో కామెంట్ చేసినా సరే నేను అది పాజిటివ్ వేలోనే తీసుకుంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.